ఐపీఎల్ 2024 ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సీజన్ ముగిశాక అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని, ప్లేయర్ గా తప్పుకుని జట్టుకి మెంటర్ గా బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరిగింది. తాజాగా ఈ వార్తలపై సీఎస్కే అధికారి ఒకరు స్పందించారు. ధోనీ తన రిటైర్మెంట్ గురించి ఎవరికీ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ధోనీ తన రిటైర్మెంట్ గురించి సీఎస్కే ఫ్రాంచైజీలో ఎవరికీ చెప్పలేదని, రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడానికి మరో 2 నెలల సమయం వేచి ఉంటానని మేనేజ్మెంట్ తో ధోనీ చెప్పాడని సీఎస్కే అధికారి వెల్లడించారు. అంతేకాదు, ధోనీలో ఎనర్జీ ఇంకా తగ్గలేదని, వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఎలాంటి అసౌకర్యాన్ని అతను చవిచూడటం లేదని, ఇది ఒక ప్లస్ పాయింట్ అని ఆయన తెలిపారు. ధోనీ నిర్ణయం కోసం తాము వేచి ఉంటామని, జట్టు ప్రయోజనాలను గురించే అతను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడని అన్నారు. మొత్తానికి ధోనీ ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడని క్లారిటీ వచ్చేసినట్లే. తదుపరి సీజన్లోనూ అతడు కొనసాగే అవకాశం ఉంది. కాగా ధోనీ రిటైర్మెంట్ నిర్ణయంలో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కూడా కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నియమంపై క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి వచ్చే సీజన్ నుంచి దీనిని కొనసాగించాలా వద్దా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ ని కొనసాగిస్తే అప్పుడు ధోనీ ప్లేయర్ గా బరిలో దిగవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఫీల్డ్ లో దిగకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటర్ గా తన సేవలు అందించొచ్చు. అలా కాకుండా ఈ నియమాన్ని రద్దు చేస్తే మాత్రం ధోనీ నెక్స్ట్ సీజన్ లో ఆడటం దాదాపు కష్టమేనని క్రీడా వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి.